శ్రీ సాయిరాం. మన భీమవరం సింగోటి కాలనీలో శ్రీ వెంకట సాయిబాబు వారి మందిరంలో ప్రతి గురువారం శ్రీ భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తులు ఇచ్చేటువంటి విరాళాలతో అత్యధికంగా జరగబడుతూ ఉన్నది. ఈరోజు 18వ తేదీ 9వ నెల సెప్టెంబర్ నెల 2025 గురువారం. ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరిపించేటువంటి ప్రధానటువంటి అన్నప్రసాద వితరణకర్త దాతలైనటువంటి శ్రీ వగ్వాల శ్రీనివాసరావు గారు దంపతులు, శ్రీమతి ప్రమీలాదేవి శ్రీనివాసరావు గారు, వారి యొక్క కుమారుడు పెద్ద కుమారుడైనటువంటి నాగ సతీష్ కుమార్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయిస్తూ ఉన్నారు. వీరే కాకుండా ఎంతోమంది భక్తులు వారికి తోచిన విధంగా విరివిగా విరాళాలు ఇచ్చి ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ స్వామివారికి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాలు కలగాలని శ్రీ వెంకట సాయినాథ్ కోరి ప్రార్థిస్తూ జై సాయిరాం. శ్రీ సాయి భక్తులకు భక్తిపూర్వక విన్నపం. అక్టోబర్ నెల 2వ తారీఖు గురువారం విజయదశమి మహాపర్వదినం. అదే రోజు శ్రీ బాబావారి మహాసమాధి చెంది 107వ సంవత్సరం. బాబావారు 107వ సంవత్సరం మహాసమాధి చెంది ఆ రోజున గత 14 సంవత్సరాన్ని కూడా విశేష కార్యక్రమాలు ఉదయం నుండి రాత్రి వరకు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన వెంకట సాయిబాబు వారి మందిరంలో ప్రత్యేకంగా కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటల నుండి విజయదశమి రోజున సాయి సత్యవ్రత పూజా కార్యక్రమం భక్తులచే సామూహికంగా జరగబడుతూ ఉన్నది. ఈ యొక్క సాయి సత్యవ్రత చేయించుకునే భక్తులు ఖచ్చితంగా 8 గంటలకు సాయి సత్యవ్రతాలు ప్రారంభమవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా 8 గంటలకల్లా ముందుగానే వచ్చి ఇక సాయి సత్యవ్రతంలో పాల్గొని తదుపరి జరిగేటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం. సాయి సత్యవ్రతాలలో ముందుగానే గోత్రనామాలు తెలియజేసి ఈ పూజా కార్యక్రమాలను కోరి ప్రార్థిస్తున్నాం. ఈ సాయి సత్యవ్రతాలు చేసుకునేటువంటి వారు ఒకరిగానే కూర్చోవచ్చు, ఇద్దరిగానే కూర్చోవచ్చు. అంతేగాని పరోక్షంగా మా పేరు రాసేసుకోండి, మా రావడం కుదరదు, ఇచ్చేసేయండి అనేటువంటి కాదు. కాబట్టి ఎవరికి అవకాశం ఉంటే వాడే ముందుగా మీకు గోత్రనామా మా సభ్యులు రాస్తున్నారు, మా సభ్యులు. కాబట్టి గోత్రనామాలు కానీ మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ రోజున ఉదయం 8 గంటలకు చూసుకుని 11 గంటల